సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నల్గొండ జిల్లా మాడుగుపల్లి మండలం కేశవపల్లి గ్రామంలో ఉన్నాము. సో రీసెంట్గా హైదరాబాద్లో బోనాల పండుగ జరిగింది. ఆ బోనాల పండుగలో మంగ్లీతో కలిసి పాడిన పాట చాలా వైరల్గా అయింది. సో మరి తనతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వచ్చాము. సో తను ఎవరో కాదు, భిక్షవమ్మ. సో మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చేస్తుందో మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. చలో రండి. హలో అమ్మ, బాగున్నావా? బాగున్నా తల్లి, నువ్వు బాగున్నావారా? బాగున్నా. ఏం చేస్తున్నారు, ఏంటి? ఏముందమ్మా ఇంట్లో పని. చిన్న ఇల్లు, చిన్న సామాన్లు, చిన్న ఫ్యామిలీ, చాలా బాగుంది. చాలా నీట్ గా పెట్టుకున్నారు. ఉన్న దాంట్లోనే చాలా నీట్ గా పెట్టుకున్నారు. మాది కిచెన్. సో ఏం చేశారు, వంట ఏం చేశారు? వంట ఇయ్యాల టమాటా పచ్చడి చేసిన. ఓ ఏంటి, నేను వస్తున్నాను తెలిసి కూడా చికెన్ చేయలేదా? ఇగో పులిహోర చేసిన. ఓ పులిహోర. మరి నేను వస్తున్నాను తెలిసి కూడా చికెన్ చేసేది ఉండే నా కోసం. తెస్తా తల్లి, ఇప్పుడు అని చేస్తా. లేదమ్మా, ఊరికేనన్నా. సో నువ్వు ఏం పెట్టే నేను మంచిగా తింటాను. ఏం చేస్తున్నారు, ఇంకా ఏంటి విశేషాలు? అదే మధ్య టీవీ రూమ్. రండి లోపలికి చూద్దాం. ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్. ఏమున్నాయి ఫ్రిడ్జ్ లో? తినడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి తల్లి. ఓ నిమ్మకాయలు, థమ్స్ అప్. ఏంటిది ఇది? ఏమోనా, అది అల్లది ఏమి వేసేదో వంటలు చేసేయంట, నాకేం తెలుసు. బుజ్జి చేస్తారు చాక్లెట్లు. నా కోసం చాక్లెట్ కూడా పెట్టారు. సో చిన్న పిల్లలు ఉన్నారు కదా, సార్ చూద్దాం. చిన్న ఇల్లు అండి, ఎంత బాగుందో తెలుసా? చిన్న దాంట్లోనే మంచి క్యూట్ గా సామాన్లు చూడండి ఒకసారి. అబ్బో అమ్మ, ఇవన్నీ మీ అమ్మ వాళ్ళు పెట్టిన సామాన్లేనా? అమ్మ వాళ్ళు పెట్టిన తల్లి ఇవన్నీ. బిందెలు 1 2 3 4 చిన్న 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 బిందెలు, ఎంత క్యూట్ గా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి. ఓకే, అమ్మ వాళ్ళు పెట్టిన సామాన్లు అంటారు. అమ్మ వాళ్ళు పెట్టినాయి. ఓకే, చలో లోపలికి రండి. మంచం చూడండి ఎంత బాగుందో. అమ్మ చీరలు చూడండి ఎంత నీట్ గా పెట్టుకుందా. మన ఇంట్లో, నా ఇంట్లో మాత్రం మా అమ్మ బాబాయ్ నా రూమ్ లో గందరగోళం ఉంటది. చూడండి ఉన్న దాంట్లో ఎంత నీట్ గా పెట్టుకున్నారు. సో మంచం, బా ఎప్పుడో పాతకాలంలో చూసాను ఈ మంచం, చాలా బాగుంది. అప్పట్లో మా నాయనమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి మంచాలు ఉండేవి. బాగుంది, గట్టిగా ఉంటది ఈ మంచం. సో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా, మీ ఇంట్లో చూస్తున్నా చిన్న టీవీ నడుస్తుందా? నడుస్తుంది. బటన్స్ ఉన్న టీవీ, చాలా బాగుంది. ఓకే, చిన్న ఇల్లు, చిన్న సామాన్లు. ఇదేమో లోపల దేవుని రూమ్. ఓకే, కూలర్ కూడా ఉందండి. మీకు ఒకటి చెప్పనా, మా ఇంట్లో కూలర్ లేదు, నమ్ముతారా? నా ఫ్యాన్ అంటేనే ఇష్టం, కూలర్ అంటే ఇష్టం ఉండదు. సో ఇప్పటి వరకు మా ఇంట్లో కూలర్ కూడా లేదు తెలుసా. సో ఓకే, దేవుని రూమ్. ఇది మా దేవుని రూమ్. ఓకే, ఈ బీరువా బా ఎన్ని రోజులకు చూస్తున్నా తెలుసా. మా ఇంట్లో ఎట్లుంటాయి తెలుసా, కబోర్డ్స్ ఉంటాయి మొత్తం ఇట్లా, బీరువా అలాంటివి ఏమో. మళ్ళా పాతకాలం బీరువా చూస్తున్నా. చూసారు, 2 మంచాలు ఉన్నాయి. ఇది ఇనుపది కదా, ఇనుప మంచమే తల్లి, మంచి గట్టిగా ఉంది. ఎప్పటికీ ఇక పాడవది, ఇంకా మంచిగా ఉంటాయి, ఖరాబ్ కాకుండా. పాతకాలం బీరువా. ఏమున్నాయి బీరువాలు, ఏమన్నా దాపెట్టినవా? చీరలు, అన్ని చీరలే. నాకు ఇస్తావా మరి? నాకు ఇస్తావా చీరలు? అమ్మ, మీకు ఫస్ట్ మీ అమ్మ పెట్టిన చీర ఉందా? ఇప్పటికి ఉందా? లేదు లేదా? మీ పెళ్లి చీర ఉందా? లేకపోతే పెళ్లి చీరలు కూడా ఏం లేవు ఇప్పుడు. అవునా? ఓకే. అమ్మ దగ్గర చూడు చీరలు ఎన్ని ఉన్నాయో, అన్ని పక్క చీరలే. మీకు ఇష్టమైన చీర ఏంటమ్మా ఇందులో? నాకు ఇష్టమైన చీర బయట ఉందిరా. అవునా? ఇందులో ఏమంటే ఏమన్నా నగలు ఏమన్నా పెట్టిన డబ్బులు? నేనైతే తీసుకోపోతా. అంతే అంటావా? నీ పెళ్లికి తెస్తలే అన్ని. ఓ నా పెళ్లి, అబ్బా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నా పెళ్లికి తెస్తాను. ఎక్కువనే, కొంచెం ఎక్కువనే తీసుకురా, సరేనా? తీసుకొస్తా, నీకు నచ్చినట్టు తెస్తా తల్లి. ఓకే, ఇష్టమైన చీరలు. దేవుడు చూడండి ఎంత బాగుందో, క్యూట్ గా చిన్నగా ఉంది. ఒకసారి దేవుడు కూడా మంచిగా ఒప్పుకుందాం. అమ్మ మంచి సక్సెస్ అవ్వాలి, ఇంకా పెద్ద పెద్ద సాంగ్స్ చేయాలి, మూవీస్ లో చేయాలి, ఫోక్ సాంగ్స్ చేయాలి, అన్ని పెద్ద పెద్ద హిట్లు కొట్టాలి. మళ్ళీ అమ్మతో వచ్చి నేను ఇంటర్వ్యూ చేయాలి, నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. మళ్ళీ అప్పుడు నేను బిజీగా ఉన్నా, నేను ఫోన్ చేస్తా, నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వమంటే అప్పుడు నేను బిజీగా ఉన్నాను చెప్తావా? వస్తావు కదా. అమ్మ ప్రేమ అంటే ఇట్లుంటదండి నిజంగా చెప్పాలంటే. చూడండి, చిన్న రూమ్, చిన్న. మీ పాప ఏం చేస్తుంది?
మా పాప ఇంటికానే ఉంటుంది. నీకు హెల్ప్ చేస్తుందా, పనులు చేస్తుందా? అన్ని ఆమె చేస్తుంది, ఆమె చేయకపోతే నేను ఇంటికాడ ఉన్నాను. మరి మీ మమ్మీకి నువ్వు చేసినావా పనులు? నేనేం పని చేయలేదు, అప్పుడు చేయలే కానీ నాకైతే నా బిడ్డ చేస్తుంది. మీకైతే మీ బిడ్డ చేస్తుంది. ఇది చెప్తే ఇది చెయ్యనా అమ్మా అని ఎప్పుడైనా అంటదా? ఇప్పుడైతే అన్ని చేస్తుంది, ఏదైనా చేస్తుంది. మీ ఇద్దరిట్లో అంటే కూతురు కొడుకున్నారు కదా, వాళ్ళిద్దరిట్లో ఎవరి ఇష్టం నీకు ఎక్కువ? కొడుకు ఇష్టమే కానీ బిడ్డ కూడా ఇష్టమేరా. బిడ్డ మొదలు చెప్పారు మళ్ళీ ఫీల్ అవుతుంది. చెప్పను, బిడ్డ కూడా ఇష్టమే. చూడండి, కొడుకులకేమో బిడ్డ అంటే ఇష్టం, తల్లులకేమో కొడుకు అంటే చాలా ఇష్టం. కొడుకులు ఎట్లా ఉన్నా ఏం చేసినా కొడుకు 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 అనేస్తారు. ఎందుకంటే రేపు కట్నం తెచ్చేది వాళ్ళే కదా, మరి అక్కడ నుంచే కదా కట్నం వచ్చేది. సో అట్లా మరి నీ కొడుకు పెళ్లి చేస్తే ఎంత కట్నం అడుగుతావు? ఏ కట్నం పెద్దగా ఏం తీసుకోవద్దులే, మనం తీసుకోవద్దు. అవును, అసలు కట్నం తీసుకోవద్దు. కట్నం గురించి ఇబ్బంది పెట్టద్దు తల్లి. అవును, మంచి ఎలాంటి అమ్మాయిని తెచ్చుకుంటావు? మంచిగా మన దాంట్లో కలిసిపోయే అమ్మాయి. నా బిడ్డ నా కొడుకు నాతో ఎట్లా కలిసి ఉంటారో ఆ వచ్చే అమ్మాయి కూడా అట్లా కలిసి ఉండాలని నా కోరిక. మీ కొడుకు అన్ని చెప్పుకుంటాడు మీతో? ఏమైనా బాధ వచ్చి? ఏదైనా అసలు ఫ్రెండ్సే ఇక, తల్లి కొడుకు అట్లనే ఉండాలి. తల్లి కొడుకునే కానీ ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం అన్నట్టు. అట్లుంటేనే వాళ్ళకు కూడా ఏమైనా బాధ ఉన్నప్పుడు కూడా చెప్పుకోవడానికి అమ్మతో చెప్పుకోవడానికి. మీ కొడుకు పాటలు పాడతాడా? పాడతాడు తల్లి, ఆయన కూడా పాడతాడు సరదాగా. ఏ అన్న రాకుంటుంటే అన్ని పాడుతుంటాడు. చూసారు కదండి, అస్సలు మామూలు కాదండి. ఇంట్లో అందరూ సింగర్సే తెలుసు. అసలు నిజం చెప్పాలంటే అమ్మ కాకపోతే మంచిగా కొంచెం పాటతో తనకి చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి, పాటలు పాడడం ఇష్టం కాబట్టి చాలా ఎక్కువ కొంచెం ఫేమస్ అయిపోయింది అనమాట అమ్మ. సరే, ఇంకా ఏంటమ్మా? ఏముంది నాన్న, ఇక ఇదే పని. కొత్తగా కట్టారనుకుంటా ఇల్లు? ఇప్పుడు కట్టి 3 సంవత్సరాలు తల్లి, 3వ సంవత్సరం ఇది. ఇంత ముందుకు? అంత ముందుకు ఒక చిన్నది ఒకటే రూమ్ ఉండే, తర్వాత దాన్ని తీసేసి ఇప్పుడు ఇట్లా సింపుల్ గా కట్టుకున్నారు. ఓకే, బాగుంది. కట్టినాం. వీళ్ళెవరు? మీ మనవరాలు, బిడ్డలు. బిడ్డ. హలో, పెద్ద మిల్కి పేరు. ఇట్రా నాన్న, జున్ను ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పు నాన్న అక్కకి. నీ పేరేంటి? అక్కకి హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ తల్లి. జున్ను జున్ను అక్కకి హాయ్ చెప్పాలరా. దాదా హాయ్ చెప్పు నాకు. చెప్పు. మా ఇంటికి వస్తావా? వస్తావా? నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని తెస్తాను నేను. వస్తా. నీకు చెప్పు, అమ్మమ్మ అంటే ఇష్టమా లేకుంటే మమ్మీ అంటే ఇష్టమా చెప్పు. నీకు ఎవరంటే ఇష్టం? చెప్పు. నీకు తాయి అంటే ఇష్టం అంటదిరా. చెప్పు. అమ్మ డబ్బులు ఎక్కువ ఇస్తుందా, మమ్మీ డబ్బులు ఎక్కువ ఇస్తుందా లేకుంటే అమ్మమ్మ డబ్బులు ఎక్కువ ఇస్తుందా నీకు చాక్లెట్లు కొనుక్కోవడానికి? అమ్మ ఇస్తుందాను. అమ్మ ఇస్తుందా ప్రతిదానికి? అమ్మ. సో మంచిగా ఇద్దరు పిల్లలు క్యూట్ గా వాళ్ళతోనే సరదాగా టైం అంతా గడిపేస్తారనమాట అమ్మ. సో చూసాం కదండి, చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ, అంతా హ్యాపీగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు అనమాట.